దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకొని దాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. లేవియా కాండము 26 అధ్యాయము 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టముఖము లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఈ వాగ్దానము నిత్యముగా ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మొట్టమొదట ప్రారంభంలో చెప్తున్నా, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగచేసేదను. క్షేమము లేని దేశాలు అనేకమని ఉన్నాయి. అనేక మంది ప్రజలకి క్షేమం లేని పరిస్థితిలో ఉంటున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా క్షేమాన్ని కలగచేస్తానని, మన దేశంలో క్షేమాన్ని కలగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నాకు క్షేమకరమైన దేశాన్ని ఇచ్చాడు, నేను క్షేమంగా ఉండేటట్లు అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ వాక్యాన్ని మరలా వినండి, మరలా దీన్ని ధ్యానించండి. దేవుడు గొప్ప క్షేమం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నిత్యముగా నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి, మేముండే దేశంలో ప్రభా నీవు క్షేమం కలుగచేసి ఏ భయం లేకుండా ప్రభా ఇదిగో తండ్రి నాయన మేము ధైర్యంగా పండుకునేటట్లు ప్రభా నాయన ఈ లోకంలో దుష్టమృగం అనగా సైతాను వాడి క్రియలన్నింటినీ మా ఎదుటి నుండి లయపరిచి ప్రభా మమ్మల్ని ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా ఎంతగానో నువ్వు కాపాడి నాయన మాకు క్షేమము భద్రత కాపుదలిచ్చి మమ్మల్ని నడిపించుచున్న దేవుడు ప్రభా, ఇంతవరకు కాపాడిన దేవుడు ప్రభా, ఇక ముందుకు కూడా నువ్వు కాపాడుతున్న వాగ్దానం, నువ్వు క్షేమం ఇస్తున్న ఈ వాగ్దానం ఈరోజు నిశ్చయముగా ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క నాయన దేవా నీవిచ్చిన వాగ్దానములో పాలుభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ క్షేమంతో, నీ భద్రతతో, నీ కాపుదల, నీ సహాయంతో నడిపించమని ఈ చేతులు పేరును అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభా ఎవరైతే నాయన క్షేమము లేని పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే బంధకాలు ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో, పోరాటాలతో, కోర్టు కేసులతో, అనేకమైన సమస్యలతో ఉన్నారో వారందరికీ నజరుడైన యేసు నామములో ప్రభా ఇప్పుడు విడుదల కలుగునుగా. కానీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. స్వస్థత లేని వారికి స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభా. నీవు పొందిన గాయముల వల్ల వచ్చిన స్వస్థత ఇప్పుడే యేసు నామములో కలుగునుగాక. ప్రతి ఒక్కరిని ఇప్పుడే స్వస్థత అభిషేకం నజరుడైన యేసు నామములో నింపునుగాక. ప్రతి ఒక్కరిలో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఏ ఏరియాలో, ఏ అవయవలో, ఏ యొక్క పరిస్థితిలో ప్రభా ఇదిగో క్షేమం లేదో వాటన్నిటి విషయంలో గొప్ప క్షేమం కలుగును గాక, గొప్ప ధైర్యము కలుగును గాక, గొప్ప ఆదరణ కలుగును గాక. ఎవరి భయం లేకుండా సైతాను కార్యాలన్నీ లయమైపోవును గాక. అపవాదిక కాడులన్నీ యేసు నామములో విడిచివేయబడును గాక. తండ్రి, మీ సహాయము, మీ క్షేమము, నీ భద్రత, నీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని తోడుగా ఉండి నీ క్షేమమైన అయ్యా ప్రభా ప్రదేశంలో, క్షేమమైన దేశంలో మమ్మల్ని ఇచ్చే దేవుడు కాబట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల స్థిరపరిచి ఈ వాగ్దానం పట్టి మీరే నాయన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన క్షేమ స్థితిలోనికి లేవనెత్తి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి గొప్ప క్షేమాభివృద్ధిలోనికి, గొప్ప క్షేమ ఆశీర్వాదంలోనికి, అయ్యా గొప్ప ధైర్యంలోనికి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాము మా పరలోక తండ్రి. ఆమేన్.